మోహన్ వర్సెస్ అనిల్. చలో చలో గుడ్ సూపర్. వీళ్ళు ఎస్ఐ పీసీ అండ్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్మీ స్టూడెంట్స్కి వీళ్ళు ఒక మోటివేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏజ్లో దాదాపుగా వీళ్ళు బేటా ఏ క్లాస్ రా మీరు? ఇప్పుడు 9th. మోహన్ నువ్వు 8th క్లాసా? మోహన్ వచ్చేసి 8th క్లాసు, అనిల్ వచ్చేసి 9th క్లాస్. ఒకసారి ఆలోచన చేయండి, వీళ్ళ రన్నింగ్ స్టైల్ చూడొచ్చు, యాక్షన్ చూడొచ్చు. మంచి టాల్, మంచి లీన్ బాడీ, చాలా మంచిగా ఉన్నారు. సో వీళ్ళ ఏజ్ చూస్తున్నారు కదా, 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల వయసులో వీళ్ళు ప్రిపరేషన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకున్నారు. కానీ నేను వీళ్ళని అథ్లెట్స్ ఒక రన్నర్స్గా నేను తీర్చిదిద్దాలని నేను ఫుల్ఫిల్గా ప్రిపరేషన్ అవుతున్నా. ఎంతోమందికి నేను ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చిన, ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్, దాని తర్వాత పోలీసు ఎంతోమంది అయ్యారు. కానీ దాంట్లో పెద్ద కిక్ అనిపించలే నాకు. కానీ రన్నర్స్గా తీర్చిదిద్దాలి. ఒక కోచ్ బలం ఎంత అనేది ఒక స్టూడెంట్ను బట్టే అర్థమైపోతుంది మనకు. సో నేనేమనుకుంటున్నా అంటే, చాలామందికి ట్రైనింగ్ ఇచ్చిన, ఓకే బాగుంది, ఇక్కడ వరకు చాలా బాగుంది, అది కామనే. ఎందుకంటే ఆ టైమింగ్స్ నార్మల్ టైమింగ్ ఇప్పుడు 5:40, 5:30 అనేది 600 మీటర్స్ నార్మల్ టైమింగ్. కానీ ఒక అండర్ 14 ఇయర్స్ స్టూడెంట్ 1600 మీటర్స్లో కావచ్చు, 2 కిలోమీటర్స్లో కావచ్చు, రన్నింగ్లో మెడల్ కొట్టాలంటే 2 కిలోమీటర్ల రన్నింగ్ వచ్చేసి 6 నిమిషాలు చేయాలి. స్టేట్ 6 నిమిషాలు చేయాలి. 6 నిమిషాలు అంతే అనేది ఎట్లనో ఒకసారి ఆలోచన చేసుకోండి. 5:50 6 నిమిషాలు 2 కిలోమీటర్ల రన్నింగ్లో వాళ్ళు నేషనల్లో మెడల్ కొట్టాలి అంటే మాత్రం 5:40 లేదా 6 నిమిషాలు. సో ఈ 6 నిమిషాలు కొట్టాలి అంటే మినిమం కసరత్తులు ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. సో వీళ్ళు చేయగలుగుతారు. సో లాస్ట్ టైం 600 మీటర్స్ కూడా రన్నింగ్ చూడొచ్చు. 14 సంవత్సరాల ఈ స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ 14 సంవత్సరాల స్టూడెంట్స్ దాదాపుగా ఎంత టైమింగ్ చేశారు? 5:35 5:40 టైమింగ్ చేసారు. సో వాళ్ళకి రన్నింగ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు గాయస్. మీరు ఒకసారి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి రన్నింగ్ అంటే తెలియని వాళ్ళతోని, పసిపిల్లలతోని ఆ టైమింగ్ చేయించిన. సో మన దగ్గరకు వచ్చేటోళ్ళు 2 నెలలు ప్రాక్టీస్ చేస్తారు, అవతల జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. సో వీళ్ళు నా దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 5 సంవత్సరాలు. అంటే ఒకవేళ నేను బ్రతికి ఉంటే వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఒకవేళ కనుక వీళ్ళు ఉంటే మాత్రం ఇన్ని సంవత్సరాలు నేను ట్రైనింగ్ ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. సో ఏజ్ వచ్చినప్పుడు వీళ్ళని ఆర్మీలోకి పంపించేస్తా. ఏజ్ వచ్చినప్పుడు మాత్రం 200% వీళ్ళ లైఫ్ వేస్ట్ చేయను. ఖచ్చితంగా జాబ్కి పంపిస్తా. ఒకవేళ కనుక వీళ్ళు మంచి టైమింగ్ చేసి గుడ్ టైమింగ్స్ చేసారంటే మాత్రం, గుడ్ టైమింగ్ చేస్తే బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ఆర్మీలో ఉంటుంది కదా, సో దాంట్లో కూడా సెలెక్ట్ ఐ విల్ ట్రై. ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదా, వీళ్ళని చూసి మీరు చాలా అంటే చాలా 200% మోటివేషన్ కావాలి గాయస్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా రన్నింగ్ చేస్తున్నారు. అనిల్ వర్సెస్ మోహన్, మోహన్ వర్సెస్ అనిల్. ఇక మీరు నోటేట్ చేసుకోండి. అనిల్ వర్సెస్ మోహన్, మోహన్ వర్సెస్ అనిల్. లెఫ్ట్ చలో గుడ్ శబాష్. కొద్దిగా పేస్ మంచిగా పెంచుకుంటేనే మంచిగా ఉంటుంది. సో చూస్తున్నారుగా, వీళ్ళు నాకు తెలిసి 5 km వీళ్ళకి ట్రయల్ పెడతా. మీరు 5 కిలోమీటర్స్ రన్నింగ్ గురించి ఒక వీడియో కావాలని చాలామంది అంటున్నారు. సో 100కి 200% నేను 5 కిలోమీటర్స్ రన్నింగ్ వీళ్ళతో చేసి వీళ్ళతో చూపిస్తా. సో ఏ లెవెల్ ఉంటుంది అనేది మీరు చూడండి. సో మనమైతే ఇప్పుడు బైక్ మనమే నడిపిస్తున్నాం. మనకు బండి పర్సన్ లేడు, సో అబ్బాయి లేడు. సో అందుకోసం మనం కొద్దిగా మనమే డ్రైవ్ చేసుకుంటూ మనమే కొద్దిగా తీయనికే ట్రై చేస్తున్నాం కాబట్టి. సో ఇది చూస్తున్నారు కదా, ఈ పిల్లలు కూడా కలాంజీ షూ వాడుతున్నారు. డబ్బులు లేక 900 పెట్టి 900లో కలాంజీ షూ తెచ్చుకున్నారు వీళ్ళు. చలో బేటా చలో గుడ్ షబాష్. చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారో, ఎంత క్లారిటీగా చేస్తున్నారో, ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నారో. మంచి యాక్షన్ చూస్తున్నారు కదా. హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఎట్లా పెడుతురో. మోహన్ హ్యాండ్స్ చూడండి. రెడ్ కలర్ షార్ట్ ఉంది కదా మోహన్, ముందర చాక్లెట్ కలర్ షార్ట్, చాక్లెట్ కలర్ టీషర్ట్ ఉంది కదా తను అనిల్. రైట్ బేటా, రైట్ సైడ్ మే. చలో షబాష్ సూపర్. ఇప్పుడు చూడండి, ఎక్సలెంట్. స్ట్రేట్ లెఫ్ట్లో రావాలి మీరు. లెఫ్ట్కి టర్న్ అవ్వండి. శబాష్, గుడ్ సూపర్.
మోహన్ జర ముందరికి వెళ్ళిపోవాలి, అనిల్తో వెళ్ళిపోవాలి. అనిల్ బాగా ఎక్స్పీరియన్స్, ఎందుకు చెప్పాలి, మంచి ఎక్స్పీరియన్స్ అనిల్కి. మోహన్కి అసలు ఏంటి అనేది కూడా తెలియదు ఇప్పటి వరకు మోహన్. చలో చలో, గుడ్ గుడ్, సూపర్ సూపర్, శబాష్, బహుత్ బడియే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, శబాష్, గుడ్ గుడ్, సూపర్. చలో చలో. మోహన్ వచ్చేసి ఇప్పుడు 8th క్లాసు. సూనికి ఇట్లా అనిపిస్తుంది, చిన్న పిల్లలు నిజంగా చెప్పాలంటే, చాలా చిన్న పిల్లలు, హైట్ ఉన్నారు, టాల్గా పెరిగిరు, కానీ చెప్తున్నా కదా చాలా చిన్న పిల్లలు. శబాష్ శబాష్ శబాష్, గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. హ్యాండ్స్ పర్ఫెక్ట్ పెట్టుకోవాలని, క్లారిటీగా ఉండాలి, బాడీ ఫ్రీ మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. ఓకే ఓకే, అప్, చలో చలో, రండి దగ్గర రండి. గుడ్, సూపర్ సూపర్. దాదాపుగా గైస్ ఇల్లు వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నారు. 3.54 కిలోమీటర్స్ చేసారు. మోహన్, అనిల్, వీళ్ళిద్దరు మోహన్, అనిల్. గుడ్ గుడ్, సూపర్ సూపర్. ఏ క్లాస్ మోహన్? 8th క్లాస్. నువ్వు అనిల్? 9th క్లాస్. 9th క్లాసా? జరా ఓకే, గుడ్. చూస్తున్నారు కదా, సో మోహన్, అనిల్ నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియన్ ఆర్మీ. నేనేమనుకుంటున్నా అంటే ఫ్యూచర్ జూనియర్ అథ్లెటిక్స్, ఇంకొక 1 ఇయర్లో వీళ్ళని ఎగ్జామ్ అథ్లెట్లుగా రెడీ చేస్తా. మ్యాక్సిమం నేను ఓపెన్గా చెప్పాలంటే, నేను రిటైర్డ్ అయ్యే లోపు నా ప్లేస్లో వీళ్ళని భర్తీ చేయగలుగుతాను. సో నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతా, మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా వీళ్ళని రెడీ చేద్దాం. సో ఖచ్చితంగా బాగా నోటేట్ చేసుకోండి, మోహన్ వర్సెస్ అనిల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, एक बार हट करो, चलो शाबाश, भारत माता की जय, गुड.